ఇప్పుడు రైతు కోసం ఇంత డబ్బులు కేటాయించామన్నటువంటిది బడ్జెట్లో రాస్తున్నారు. ఏం చేస్తారు ఈ డబ్బులను? అసలు నాకు అది అర్థం కావట్లా. ఇప్పుడు వ్యవసాయ అనుబంధ శాఖలకు మొత్తం 53,752 కోట్లు, హార్టికల్చరు గ్లోబల్ హబ్గా రాయలసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో సిటీ, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం సబ్సిడీకి 13,722 కోట్లు. ఇది ఇస్తారు, బాగుంది, నో డౌట్. అందులో మిగతాది ఇప్పుడు ఏం చెప్తున్నారు? వ్యవసాయ శాఖకి 12,152 కోట్లు. జీతాలు కాకుండా ఏమి ఇస్తారు ఇక్కడ? దాంతో అంటే రైతులకు ఏమన్నా మద్దతు ధర పెంచుతున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 500 రూపాయలు ఒక్కొక్క బస్తాకి అదనం చేశారు, సన్న బియ్యం పట్టించారు. అట్లాంటిదేం పథకం ప్రకటించలేదు ఇక్కడ. మరి ఈ డబ్బులు దేనికి ఇస్తారు? ఉద్యానవన శాఖ 1,123 కోట్లు. దానికి ఏమన్నా ఉద్యానవన పంటలు పండించేటటువంటి వాళ్ళకి ఇప్పుడు మామిడికాయలు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అమ్మితే ఒక 10,000 మేము డబ్బులు ఇస్తాం అని ఏమన్నా చెప్తారా? లేదా టమోటాలు ఇట్లాంటి వాటికి సంబంధించి ఏమన్నా అంటే అట్లాంటి ప్రకటన అయితే కనుక అద్భుతంగా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పట్టు పరిశ్రమలకు 95 కోట్లు, మార్కెటింగ్ శాఖ 515 కోట్లు, సహకార శాఖ 209 కోట్లు. ఇవన్నీ జీతాలకు కాకుండా ఇంకేదైనా చేసేటట్టు పథకం పేరు చెప్పేవాళ్ళు కదా. ఇక్కడ ఎంతసేపటికి దన్ను అండ నిలబడతాం ఇదే టైపులో ఉంది తప్పించి అద్భుతంగా చేస్తామన్నటువంటిది ప్రాక్టికల్గా ఏంటి అన్నదే అర్థం కాదు.